Hello job seekers. ఇండియన్ కోస్ట్ గార్డ్ తరపున యాంత్రిక్ మరియు నేవిక్ జనరల్ డ్యూటీ కోసం ఏకంగా 320 వేకెన్సీస్ అనేవి భర్తీ చేయబోతున్నట్టు అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అండ్ ఇక్కడ బేసిక్ మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 నుండి 40,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ తరపున డిఫరెంట్ జోన్స్ లో జనరల్ నావిక్ డ్యూటీ కోసం వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు. అండ్ అదే విధంగా యాంత్రిక్ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కోసం వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ కోసం కోస్టల్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నావిక్ జనరల్ డ్యూటీ మరియు యాంత్రిక్ విభాగానికి సంబంధించి టోటల్ గా 320 వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు. అండ్ ఈ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవడానికి మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ వేరే విభాగానికి సంబంధించి మీరు 12th లేదా డిప్లొమా అనేది పాస్ అయి ఉండాలి. మినిమం ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి మీ ఏజ్ కనుక 18 నుండి 22 సంవత్సరాల మధ్య కలిగి ఉంటే జూలై 3వ తారీఖు వరకు ఈ జాబ్ కోసం మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ చివరిగా 4 లెవెల్స్ లో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియో ఎండింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకా శాలరీ విషయానికి వచ్చేస్తే నావిక్ జనరల్ డ్యూటీ పొజిషన్ కోసం పర్ మంత్ బేసిక్ శాలరీ వచ్చేసి 21,700 ఉంటుంది. దీంతో పాటు మీకు అలవెన్స్ కూడా లభిస్తాయి. అండ్ అలాగే మీకు పోస్టింగ్ వచ్చిన ప్లేస్ ని బట్టి మరియు మీ నేచర్ ఆఫ్ డ్యూటీని దృష్టిలో పెట్టుకొని మీకు అదర్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా యాంత్రిక్ విభాగానికి పర్ మంత్ బేసిక్ శాలరీ వచ్చేసి 29,200 ఉంటుంది. అండ్ అలాగే వీరికి ప్రతి మంత్ కూడా 6,200 అనేవి ఎక్స్ట్రాగా పే చేస్తుంటారు. అండ్ దీంతో పాటు వీరికి అదర్ అలవెన్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీలో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారి యొక్క స్కూల్ అనేది ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా రికగ్నైజ్డ్ అయితే అయి ఉండాలి. అండ్ అదే విధంగా వారి సబ్జెక్ట్స్ లో మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. అండ్ ఇంకా డిప్లొమా కంప్లీట్ చేసిన వారు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఒక అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి. అండ్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 18 నుండి 22 సంవత్సరాల మధ్య కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ లో ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ విడుదల చేశారో ఒకసారి చెక్ చేద్దాం. నావిక్ జనరల్ డ్యూటీ విభాగానికి సంబంధించి 260 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే యాంత్రిక్ మెకానికల్ విభాగానికి 33, యాంత్రిక్ ఎలక్ట్రికల్ విభాగానికి 18 అండ్ అలాగే యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన విభాగంలో 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ కేటగిరీ చెందిన వారికి 300 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అండ్ మీరు ఆన్లైన్ లో ఫీజ్ పే చేసేటప్పుడు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ జాబ్ కోసం మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం మీకు 4 స్టేజ్ల్లో జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని సెకండ్ స్టేజ్ లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా స్టేజ్ 2 లో మీకు ఓఎంఆర్ షీట్స్ ద్వారా అసెస్మెంట్ మరియు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అండ్ దీని తర్వాత స్టేజ్ 3 లో మెరిట్ బేస్డ్ ప్రకారం స్టేజ్ 1 లో ఉన్న పర్ఫార్మెన్స్ ని బట్టి వేకెన్సీస్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ చివరిగా స్టేజ్ 4 లో మీకు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి మీరు ఫైనల్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మీకు స్టేజ్ 4 లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మొత్తానికి మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ చివరిగా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అండ్ ముందుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అఫీషియల్ వెబ్సైట్ ని మీరు విజిట్ చేసి మీరు ఇప్పటి వరకు ఇటువంటి జాబ్స్ కి అప్లై చేసుకోకపోతే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోవచ్చు. సో ఫస్ట్ మీరు న్యూ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అయిపోండి. దాని తర్వాత సేమ్ పేజ్ లో మీరు ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అక్కడ మీకు పాపప్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ జాబ్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఆ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయండి. అండ్ ఏవైతే ఎడ్యుకేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే కేటగిరీ వాళ్ళు ఫీ పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో amicgovernmentjobs.com వెబ్సైట్ ని విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా amicgovernmentjobs.com వెబ్సైట్ లో అడ్మిట్ కార్డ్స్ మరియు రిజల్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేయొచ్చు. ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అమీ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మేము ఎటువంటి జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.